మాజీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదల సమయంలో విల్లాల్లో ఉంటూ మోకాళ్ల లోతులో పర్యటించే సీఎంపై విమర్శలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకే చాలా చీదర పడుతుంది. అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి, ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. హైదరాబాద్లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త. ఈవిడకున్న అర్హత ఏంటి? ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా? ఏపీఐసిసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర 11,000 ఎకరాలలో 2,000 ఎకరాలు 2,000కు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు వరద బాధితుల గురించి, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనల్లుణ్ణి అక్కున చేర్చుకుని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోటవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో, ఆ కబ్జా చేసిన వాటికి మీ బినామీ పేరు, ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు. ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయమూ మాకు తెలుసు. మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అసలు ఏం పని నీకు ఇక్కడ? మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన 100 ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు? అసలు నీకేం పని ఇక్కడ? అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా? నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని, నగరి నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజలను అడిగితే చెప్తా ఉంటారు. ఏ కాంట్రాక్ట్, క్వారీల దగ్గర నుంచి ఏ కాంట్రాక్టర్లు అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే. ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకు డబ్బులు ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక, కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వడమాలపేట అంజేరమ్మ కనుమ దగ్గర డీకేటీ ల్యాండ్స్, పేద ప్రజల యొక్క భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా అనధికారికంగా టోల్ గేట్లు కూడా, ఒక నటి, నువ్వు సాటి నటివే, జత్వాని అనే నటిని ఏ రకంగా చేశారో, ఏ రకంగా మానసికంగా అమ్మాయిని ఆవేదన గురి చేశారో, ఏ రకంగా హింసించారో, అధికారులు VTPS గెస్ట్ హౌస్లు తీసుకెళ్ళి ఏ రకంగా ప్రవర్తించారో, తర్వాత జైల్లో ఏంటది పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో, ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా
ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపగాండా వచ్చిద్దని, ఏదో ప్రాపగాండా వచ్చింది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించు. ఈ ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ నీ కనుసన్నల్లోనే జరిగింది, రోజా కనుసన్నల్లోనే జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. అవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి, నీ సంగతి తెలుస్తుంది. చట్ట ప్రకారమే నువ్వు రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చుద్ది. అప్పుడు మాట్లాడుతూ కానీ, ఏం మాట్లాడుతావు అప్పుడు మాట్లాడుతూ కానీ. ఖబర్దార్ రోజా.